హలో వియర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ. అయితే మనము ఈరోజు ఒక చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ ఏందంటే నోటి నుంచి దుర్వాసన వస్తే హాలిడోసిస్ అంటారు. అలాగే చెమట ద్వారా దుర్వాసన వస్తే బ్రోమైడ్రోసిస్ అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ఎండాకాలంలో చెమట ఎక్కువొచ్చి చాలా దుర్వాసనతో బాధపడుతున్న వారికి ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి? అసలు ఈ చెమట ఎందుకు డెవలప్ అయితుంది? ఏ ప్రాబ్లమ్ వల్ల డెవలప్ అయితుంది? ఎలాంటి కండిషన్స్‌లో చెమట దుర్వాసన వస్తది? అంటే ఏ వ్యాధులతోటి బాధపడుతున్న వారికి చెమట దుర్వాసన వస్తది? చెమట దుర్వాసన అనేది ఏదో ఒక వ్యాధి యొక్క లక్షణం. సో, ఎందువల్ల ఏ డిసీజెస్‌లో మనము ఎక్కువ చెమట దుర్వాసన రావడం అనేది చూస్తుంటాం. జనరల్‌గా మనకి చెమట దుర్వాసన ఎక్కువ ఎక్కడొస్తది అనంటే, మనకి ఈ సంకల్లో ఆర్మ్ పిట్స్ అంటారు గదండీ! ఆర్మ్ పిట్స్‌లో ఎక్కువ చెమట రావడం అనేది చూస్తుంటాము. ఇంకొకటి మనం ఏం జూస్తామండి, ఈ మెడ చుట్టూ ఎక్కువ చెమట రావడం అనేది జూస్తుంటాము. ఇంకటి స్త్రీలలో అయితే ఎక్కువ ఈ బ్రెస్ట్ కింద ఏదైతే ఫోల్డింగ్స్ ఉంటాయండి, అక్కడ మనము ఎక్కువ చెమట రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటి అనంటే పొట్ట చుట్టూ ఎక్కువ చెమట రావడము అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏందంటే గజ్జల్లో ఎక్కువ చెమట రావడం అనేది చూస్తుంటాం. కొంతమందిలో ఇదేంది చేతులకి గూడా ఎక్కువ చెమట రావడము, కొంతమందికి పాదాలలో ఎక్కువ చెమట రావడము, కొంతమందికి ఈ ఫోర్ హెడ్ చుట్టూ చెమట రావడము, కొంతమందికి ఈ బ్యాక్ ఆఫ్ ద నెక్ ఇక్కడ అంటే ఎక్కడైతే వెంట్రుకలు ఎండ్ అయిపోతాయో అక్కడ చెమటలు రావడం. ఇలా రకరకాల మనుషులకి రకరకాల విధంగా కొంతమందికి ఛాతీ మీద చెమటలు రావడము. ఇట్లా రకరకాలుగా మనము చెమట రావడం అనేది చూస్తుంటాము. ఇంకొకటి ఆ చెమట దుర్వాసన అనేది చూస్తుంటాము. అయితే గుర్తుపెట్టుకోండి, చెమట అనేది ఎక్కువ దుర్వాసన రావడం అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. మెటబాలిజం అంటే ఏం లేదు సార్. మనం శరీరంలో తిన్నది అరుగుతది చూడండి. దాన్నే మెటబాలిజం అంటారు. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు తీసుకొని పోతాం. పిండి గిన్నెకి తీసుకుపోతాం. ఆ పల్లీలు ఇచ్చేస్తాం. దాన్ని పౌడర్ చేస్తారు. దాన్ని మెటబాలిజం అని అంటారు. సింపుల్. ఏం లేదు. మనం తిన్నదాన్ని అరిగిచ్చేసి తినడం ద్వారా మనకొచ్చేది ప్రోటీన్స్ గానీ, ఫ్యాట్స్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ, మినరల్స్ గానీ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి మనకు ఎనర్జీ వస్తది గదా! దీన్నే మెటబాలిజం అంటారు. సో, ఈ మెటబాలిజంలో డిస్టర్బెన్స్ వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు గూడా మనకి ఏంటంటే ఈ చెమట దుర్వాసన అనేది చూస్తాం. సో, మెటబాలిక్ డిజార్డర్స్ అనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏందండి? డయాబెటిస్. సో, షుగర్ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళకి గూడా ఈ బ్రోమైడ్రోసిస్ అనేది జూస్తుంటాం. సో, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఎట్లా ఉంటదంటే వీళ్ళకు ఏదో పండ్ల వాసన లాగానో, లేకపోతే స్వీట్ వాసన లాగా ఉంటది. ఇంకొకటి థైరాయిడ్ వ్యాధితోటి బాధపడుతున్నప్పుడు గూడా మనము చెమట దుర్వాసన అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మలబద్ధకం ఉంటదో, ఎవరికైతే అసిడిటీ ఉంటదో, ఎవరికైతే జీఈఆర్‌డీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే తిన్నాక తేపులొచ్చేసి నోటి నుంచి తేన్పులొస్తాయి చూడండి, దాన్ని జీఈఆర్‌డీ అంటారు. సో, జీఈఆర్‌డీ ప్రాబ్లమ్‌లో గూడా మనకి ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో గూడా మనము చెమట దుర్వాసన అనేది జూస్తాం. ఇంకొకటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటిది గుర్తుపెట్టుకోండి. తినగానే కొంతమంది మోషన్‌కెళ్ళిపోతుంటారు. తినగానే మోషన్‌కెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళలో గూడా మనము ఈ చెమట దుర్వాసన అనే సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళని జూస్తాం. అలాగే ఇంకొకటేందండి స్థూలకాయము. స్థూలకాయం అంటే ఏంది? ఓవర్ వెయిట్ ఉండడము. అంటే ఏంటి? ఒబేసిటీ. లావుగా ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ చెమట దుర్వాసన అనేది చూస్తుంటాము. ఎందుకు లావుగా ఉన్న వాళ్ళలో చెమట దుర్వాసన? పల్లీలు తీసుకుపోయి మనము గ్రైండర్‌లో ఏస్తే బ్రేక్ అయిపోయి పొడిలాగొస్తది. అట్లాగే మనం తిన్నది ఫ్యాట్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ, లిపిడ్స్ గానీ, ప్రోటీన్స్ గానీ బ్రేక్ అయిపోతే మెటబాలిజం ఉన్నట్టు. ఎప్పుడైతే ఇవి బ్రేక్ అవ్వట్లేదో అప్పుడేమైతది? ఫ్యాట్ అంటే కొవ్వు అనేది పేరుకుపోతది. ఎప్పుడైతే కొవ్వు పేరుకుపోతదో ఆటోమేటిక్‌గా మనిషి లావుగయిపోతాడు. అప్పుడు దాన్నేమంటారు? స్థూలకాయం, ఒబేసిటీ అని ఉంటది. సో, ఈ లావు ఉన్న వాళ్ళలో చెమట అనేది చాలా ఎక్కువొస్తది. ఎక్కడొస్తది? గజ్జల్లో వస్తది, పొట్ట చుట్టూ వస్తది, లేకపోతే నడుము మడతల్లో వస్తది, లేకపోతే చంకల్లో వస్తది, మెడ చుట్టూ వస్తది. ఇంకా ఆడవాళ్ళలో అయితే ఈ బ్రెస్ట్ కింద రావడము ఇట్లా తరచుగా చూస్తూ ఉంటాము. అంటే ఒబేసిటీ ఒక కారణము, థైరాయిడ్ అనేది ఒక కారణము, డయాబెటిస్ అనేది ఒక కారణము. ఇట్లా రకరకాల కారణాలుంటాయి. చెమట దుర్వాసన రావడానికి ఇవన్నీ కారణాలండి.
ఇంకా కొంతమందిలో ఏమైతదంటే చెమట దుర్వాసన రావడానికి ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, లేకపోతే అంటే మనకి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి గూడా చాలా మందిలో మనము చెమట దుర్వాసన చూస్తాం. ఇంకొకటి కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఉన్నలో గూడా ఎక్కువ చెమట దుర్వాసన రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకొకటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం సరిగ్గా తినము, సరిగ్గా వండుకోము, సరిగ్గా రెస్ట్ ఇయ్యము, శరీరానికి స్ట్రెస్ ఎక్కువైతే ఏమైతదంటే శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, మెగ్నీషియం తగ్గుతది. ఎప్పుడైతే మెగ్నీషియం తగ్గుతదో మోషన్ క్లియర్ ఉండదు. ఆటోమేటిక్‌గా మళ్ళీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ రావడం అనేది చూస్తుంటాము. సమ్మర్‌లో మనకి ఎందుకు చెమట దుర్వాసన ఎక్కువొస్తుంటది? సమ్మర్‌లో మనం ఏం చేస్తామండి, జనరల్‌గా నీళ్లు తాగుతాం, కానీ సమ్మర్‌లో వేడి వల్ల ఏమైపోతదంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. డీహైడ్రేషన్ జరిగిపోయేసరికి ఏమైతది అనంటే మోషన్ అనేది క్లియర్‌గా ఉండదు. ఎందుకంటే మోషన్ క్లియర్‌గా ఉండాలి అంటే నీరు మంచిగా ఉంటేనే మన మలం అనేది కిందికి జారుతూ ఉంటది. సో, ఈ ఎండ వల్ల, చెమట వల్ల మలం జారకపోవడం వల్ల ఏమైతది అంటే ఆటోమేటిక్‌గా డీహైడ్రేషన్ కావడం వల్ల ఏమైపోతది, ఆటోమేటిక్‌గా మనకి ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు దుర్వాసన రావడం అనేది చాలా తరచుగా చూస్తుంటాము. ఇంకొకటి కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లా, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో గూడా చెమట దుర్వాసన అనేది చూస్తుంటాము. కొంతమందికి ఏంది అనంటే పుట్టుకతోటే జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ అంటారు. అంటే తల్లిదండ్రుల ద్వారా హెరిడిటరీ కాజెస్ వల్ల గూడా తల్లిదండ్రుల్లో ఈ లక్షణాలుంటే అవే మనము తల్లిదండ్రుల నుంచి ఆస్తి ఎట్లా అయితే మనం కొని తెచ్చుకుంటామో, అంటే మనకు 100 బిల్డింగ్‌లు ఉంటే 100 బిల్డింగ్‌లు వచ్చినట్టు, లేకపోతే 10 తులాల బంగారం ఉంటే మనకు ఎట్లా ఇస్తారో, ఇలాగే వ్యాధులు గూడా తల్లిదండ్రుల్లో ఉంటే కొన్ని సార్లు పిల్లల్లో గూడా రావడం అనేది తరచుగా చూస్తుంటాం. అందరికీ రావాలని లేదు, అట్లని రాకూడదని లేదు. కాకపోతే హెరిడిటరీ కాజెస్ అనేది గూడా వన్ ఆఫ్ ద కాజ్. స్ట్రెస్ అనేది ఒక కాజ్, డయాబెటిస్ అనేది ఒక కాజ్, థైరాయిడ్ అనేది ఒక కాజ్. ఇలాంటివి గూడా ఉండడం వల్ల మనము బ్రోమైడ్రోసిస్ అనేది చూస్తుంటాం. హోమియోపతిలో దీనికి చాలా మంచి మందులున్నాయి, ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఏ లక్షణాలు ఉంటే ఏ మెడిసిన్ వాడాలనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినాము. ఎవ్వరికి ఉన్నా ఈ ప్రాబ్లము అందరికీ వీడియో షేర్ చేయండి. హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు ఇంకా డౌట్ ఉందా? కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మీకు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా కాదు, గ్లోబ్‌లో ఎక్కడున్నా సరే మమ్మల్ని మీరు సంప్రదించొచ్చు. థ్యాంక్ యూ.